హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్పీజీ వ్లాగ్స్. ఆర్పీజీ వ్లాగ్స్ అంటే ఏంటో తెలుసు కదా, రాజస్థాన్ పాలెగాళ్ళు వ్లాగ్స్. ఈ రోజు ఈ వ్లాగ్ ఏంటంటే పార్ట్ 1 ఎల్ఆర్టీ ట్రిప్ అంతా చూసారు కదా. ఇది వచ్చేసి అల్లావలి అంగారవలి దగ్గరికి వెళ్ళినప్పుడు తీసిన వ్లాగ్. ఎవరైనా పార్ట్ 1 వీడియో చూడకుంటే ముందు పెట్టిన వీడియోస్ లో అయితే ఉంటుంది, కింద లింక్ కూడా ఇచ్చాను. ముందు ఆ పార్ట్ 1 వీడియో అయితే చూసేసేయండి. మరి పార్ట్ 1 వీడియోలో ఎల్ఆర్టీ అంతా చూసారు కదా. ఎల్ఆర్టీలో మాకు శాషావళి స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఈవినింగ్ అంతా ఈ అల్లావలి దగ్గరికి అయితే బయలుదేరిపోయాము. ఇంకా నైట్ 7-7:30 అంతా ఈ అల్లావలి దగ్గరికి అయితే చేరుకున్నాము. నైట్ నిద్ర అయితే అల్లావలి దర్గాలోనే చేసాము. ఇంకా మార్నింగ్ అంతా ఇక్కడికైతే వచ్చేసాము అంగారవల్లి దగ్గరికి. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏమేమి చేసామో ఫుల్ వ్లాగ్ అంతా చూసేసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మా వాళ్ళంతా కలిసి పొద్దున్నే ఇంకా టిఫిన్ కి అయితే రెడీ చేసేస్తున్నారు. మేమైతే ఇప్పుడు అడవిలో అయితే ఉన్నాము. ఇక్కడ ఫోన్ కి సిగ్నల్స్ రావు, ఏమే కానీ రావు అసలుకి. అందుకే అందరూ కలిసి ఇలాగ ఎంజాయ్ గా ఉన్నాము, ఎంజాయ్ గా మాట్లాడుకోగలుగుతున్నాము. మా అందరి ఫోన్స్ మా మమ్మీ హ్యాండ్ బ్యాగ్ లో అయితే ఉన్నాయి. దారాలు మంత్రాలు గింత్రాలు ఏమీ లేవు ఫ్రెండ్స్. నేను తిప్పుతాను చూడండి. తిప్పినాను బాగా తిప్పినాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి. పంట మాస్టర్ ని కానీ చేసినారు. లాస్ట్ ఏం చేయాలప్ప గాయస్ అంతా చూడండి గాయస్, కొండపైకి ఎక్కినాం. భీమ్ गाइस ఎట్లా సారు భీమ్ బోల్ ఏ భీమ్ బోల్ రే ప్లీజ్ ఫ్రెండ్స్ నగ్గింతని ఇంకా మా అమ్మమ్మ అయితే టిఫిన్ రెడీ చేస్తా, మీరు ఎక్కడికన్నా సరదాగా తిరిగి రండి అని అయితే చెప్పింది. మేమైతే ఇక్కడ వాటర్ ఉన్నాయనేసి వాటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా నాన్న వాళ్ళు అయితే మటన్ తెచ్చేకైతే వెళ్ళారు ఆలూరుకి. ఇంక ఇక్కడ ఈ అడవిలో అయితే నాన్ వెజ్ అయితే ఏం దొరకదు, అందుకనేసి టౌన్ కి అయితే వెళ్ళారు. చాలా ఎంజాయ్గా అయితే అందరూ ఆడుకున్నాము వాటర్లో. ఇంకా అందరికీ టిఫిన్ అయితే ఆకలి అయిపోయింది, అందుకనే వెళ్ళిపోతున్నాము టిఫిన్ తిందామనేసి. రెడీ ఇంకా మేమంతా ఇక్కడికి వచ్చే లోపల మా అమ్మమ్మ రైస్ ఒకటే చేసింది, ఇంకా చట్నీ అయితే అవ్వలేదు. అందరూ అయితే చాలా ఆకలితో ఉన్నారు, ఎందుకంటే వాటర్లో ఆడారు కదా. ఇంకా మాకైతే ఫుల్గా ఆకలి అవుతుంది. మొన్న వచ్చేటప్పుడు అయితే బొరుగులు అయితే చేసుకొని వచ్చారు, అవైతే తింటున్నాం ఇప్పుడు. ఇంకా అంతలోగా మా నాన్న వాళ్ళు కూడా వచ్చేసారు మటన్ తీసుకొని. మేము అడవిలో మటన్ ముక్కలు కాలుస్తున్నాం. ఇది ఎవరు చెప్పారంటే చిన్న అన్న.
అందరూ కూర్చుండిపోయాము. ఇంకా టిఫిన్ చేద్దామనేసి అయితే వైట్ రైస్ కొబ్బరి చట్నీ అయితే చేశారు ఈ అడవిలో పొద్దున్నే టిఫిన్కి. ఆపేదిరా. కూర్చుని తిప్పురా పాట మంచి సబ్జెక్ట్. ఇంకా మేమంతా ఇక్కడ ఉయ్యాల కట్టుకొని ఆడుకుంటూ ఉంటే ఇంకా మా నాన్న వంట అంతా ప్రిపేర్ చేసేసాడు. ఫస్ట్ అయితే మటన్ ప్రిపేర్ చేసేసాడు. ఇంకా మా మమ్మీ ఏందో చట్నీ అయితే చేస్తోంది ఈ అడవిలో పల్లెటూరు స్టైల్లో. మేమైతే టిఫిన్ లేట్గా తిన్నాం కదా, అందుకే మాకు త్వరగా ఆకలి అయితే కాలేదు. అందుకనే మరీ వాటర్ దగ్గరకు వచ్చి అయితే ఆడుకుంటున్నాము. వాటర్లో ఆడిన తర్వాత వెళ్ళి అయితే భోజనం చేద్దామని అయితే అనుకున్నాము. ఫైనల్గా వాటర్లో ఆడేసి కడుపు ఫుల్గా అన్నం అయితే తినేసాము. ఇంకా అన్నీ సర్దేస్తున్నాము. ఇంకా త్వరగా రిటర్న్ అయిపోవాలి కదా ఇంటికి. పొద్దునుండి మేము అక్కడ వంట చేసుకొని తినేది వచ్చేసి అంగారవల్లి దర్గా. మేము నైట్ నిద్ర చేసిండేది ఈ దర్గానే. ఇది అల్లావల్లి దర్గా ఫ్రెండ్స్. ఇంకా ఆల్మోస్ట్ మా ట్రిప్ అంతా అయిపోయింది. ఇంకా బయలుదేరిపోతున్నాము. వెళ్ళే దారిలో కొన్ని దర్గాలు అయితే వస్తాయి, అవి కూడా చూసేసేయండి. ఇదైతే చిప్పగిరి ఫ్రెండ్స్, బంబం స్వామి దర్గా అని అయితే అంటారు దీన్ని. ఇంక ఇదైతే మస్తాన్వలి దర్గా ఫ్రెండ్స్, గుంటకల్లో ఉంది కదా. ఇక్కడైతే ఉర్స్ అయితే జరిగింది కొద్ది రోజుల క్రితము. ఇంకా ఇవన్నీ అయితే ఇలాగే ఉన్నాయి. చాలా గ్రాండ్గా చేస్తారు ఇక్కడ ఉర్స్ అయితే. ఇంకా మేము ఎప్పుడు ఎల్లార్తికి వచ్చినా కూడా ఎల్లార్తి శాషావళి స్వామి దర్గా నుండి మొత్తం ఇక్కడి వరకు గుంటకల్ వరకు ఈ దర్గాలంతా దర్శించుకుంటానే వస్తాము. ఇంక ఈ వ్లాగ్ ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా దర్గాలన్నీ నేను ఒక్కొక్క షార్ట్ వీడియో అయితే తీశాను. ఎవరికైతే షార్ట్ వీడియోస్ కావాలంటే చిన్న కామెంట్ అయితే చేయండి. ఆ షార్ట్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ అయితే చేస్తాను. బై బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం.